రెడీ నీ ఫస్ట్ పెడితే బాగుంటుంది కదా అదే. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైమా? సో ఇప్పుడైతే ఈవినింగ్ అయితే అయ్యింది. ఇంకా విరాజ్ ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తున్నారండి. డెకరేషన్ కాదంట, హ్యాపీ బర్త్డే పెడుతున్నారంట. నేను అది కూడా వద్దని చెప్పాను. సో వెనకాల బాగోదని చెప్పేసి మళ్ళీ అది అయితే తెచ్చి పెడుతున్నారు. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా మా హస్బెండ్ ఒకడే ఉన్నాడు అనమాట రెడీ అవడానికి. విన్ను కూడా రెడీ అయిపోయింది. విన్ను హాయ్ చెప్పు. విన్ను అయితే పడుకుందండి, 6ంటికి పడుకుంది అనమాట. ఇప్పుడైతే టైం వచ్చేసి 8 అయితే అయిపోతుంది టైం. సో ఇంక త్వరగా కేక్ కటింగ్ చేసి అటు బయటకి అయితే వెళ్తున్నాం అనమాట డిన్నర్కి. మార్నింగ్ నుంచి అంత వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. సో ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా డెకరేషన్ అయిపోతే ఇంకా మేము బయటకి అయితే వెళ్తాం అనమాట. సో నేనైతే రెడీ అయిపోయానండి, సింపుల్గా శారీ అయితే కట్టుకున్నాను. సో చూస్తూ ఉండండి, కేక్ కటింగ్ అయితే వస్తుంది. సరిపోద్ది చాలు. విరాజ్ చెప్పి ఎక్కువ వెళ్ళిపోతుంది. నువ్వే లేపాలి పైకి. నువ్వు ఓకే ఓకే వచ్చింది. సరిపోద్ది ఇంకా అవి రాజులే అలా చేసేస్తున్నారే నిన్నే. అరే 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 ఛీ ఇంక నేనైతే రెడీ అయిపోయానండి. శారీ అయితే కట్టుకున్నాను అనమాట. శారీ అయితే చాలా బాగున్నది, పింక్ అండ్ బ్లూ కలర్లో అయితే ఉన్నది. జస్ట్ కట్టేసారి ఇద్దరికే సరిపోవడం చిన్న అసలు కేకే. హ్యాపీ బర్త్డే టు యూ. టు యూ రా. విన్నా జరిగింది కదా, ఇది వదిలే. రెడీ పట్టుకోరా కోయండి. చిన్నది పండి నేను పడుకోండి. చిన్నది కోయండి వాళ్ళు పైన సరిపోతే తీసి. నీ ఫస్ట్ పెడితే బాగుంటుంది కదా అదే. అది మా చిన్నోడు అరే మొఖాన్ని రాస్తారండి. చాలు తినండి. హ్యాపీ బర్త్డే మమ్మీ సార్. నువ్వు ఎవరు చెప్తా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మమ్మీ చెప్పండి రా. నాకు గిఫ్ట్ తీయండి రుద్రా. అని నాకు కూర్చోండి. కూర్చోరా అద్దరి కూర్చో. కూర్చో. ఇద్దరు ఇస్తారు ఎప్పుడు తిరిగండి. నేను మధ్యలో పెడతాను. విరాజ్ నీ చేతిలో పెట్టి. ఎన్ని నీ చేతిలో పెట్టి అందరికి ఇద్దరు పట్టుకోండి. ఇద్దరు మమ్మీకి ఇచ్చేయండి. అది అలా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈసారి ఫస్ట్ టైం మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైమా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇస్తున్నారు. 10 సంవత్సరం మా హస్బెండ్ ఎప్పుడు నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దామన్నా సరే అది ఫెయిల్ అయిపోయేది అనమాట. ఈసారి తీసుకుని వచ్చారు, నేను చూడలేదు ఇప్పుడు దాకానే. సో ఏం తెచ్చారో చూద్దాం. ఎక్కడ తీసుకున్నారు? అరే ఓపెన్ చేస్తాం కదా, తినబోతారు. ఏదో పార్సల్ ఆర్డర్ చేశారా? ఓకే, ప్రేమ వచ్చిందండి. ఓహో, చాకు కావాలి. ఏమొచ్చిందో
ఫెవికాల్ వచ్చింది. కిక్ వచ్చిందిరా. ఫెవికిక్ ఒకటి అయితే వచ్చిందండి. ఇప్పుడు ఓపెన్ చేద్దామా? అరే ఎదరగా ఏమీ లేదు. ఓకే ఇక్కడ ఉంది. అలా కూడా వాయిస్ పెడతాను. కేక్ వచ్చింది. ఏమన్నా ఒకటి వీడియో వస్తుంది ఓయ్ ఓయ్ లాగే నెమ్మదిగా తీయాలమ్మా. ఎక్కడ ఆన్లైన్లోనా? చూడాలి వచ్చింది ఫస్ట్. ఇద్దరిది ఏం చెప్పాయా? మీకే సింగిల్ ఫోటోస్ ఉంటాయి, మా సింగిల్ ఫోటోస్ ఉంటాయి కదా. ఫెవికాల్ దేనికి ఇచ్చారు? ఇది ఎక్కడ దీనికి రింగ్ అంటే గోడ చేసుకోవాలి. అదిగో రింగ్ ఇచ్చాడు కదా అందులోని. ఇది ఏంటిది ఈ రింగ్ నాకు పెట్టుకొని అక్కడ పెట్టి. సో మా హస్బెండ్ ఎప్పుడు సింగిల్ ఫొటోస్ ఉన్నాయని చెప్పాను కదండి. సో నాది లేదని చెప్పేసి ప్రతిసారి అంటా ఉంటాను అనమాట. సో అందు గురించి ఈసారి అయితే నాది ఒక్క దాన్ని సింగిల్ ఫోటో అయితే వేయించి ఇలా ఫ్రేమ్ అయితే చేయించారండి. నేను అనుకోలేదు అసలు ఇలాంటి గిఫ్ట్ ఇస్తారని చెప్పేసి. సో ఫైనల్ గా అయితే ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చారు. ఇంకా ఉంది, స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే బయటకి అయితే వెళ్తున్నాం. ఇంకా మొన్న పెళ్లి రోజు కట్ట ఉన్నాయి కూడా ఉన్నాయి. క్లారిటీ ఉంది ఫోటో చూసి అంత క్లారిటీ ఫోటో ఉంటే అయితే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ముందు వీడియోలో చెప్పినట్టు హెయిర్ స్ట్రైట్నింగ్ ఒకటైతే ఇంకోటండి బార్బిక్యూ నేషన్ అనమాట. ఇది ఎప్పటి నుంచే వెళ్ళాలనుకుంటున్నాను, కాకపోతే ఇక్కడ ఉందా లేదన్నది తెలీదు. సో ఈ రోజైతే ఇంకా మా హస్బెండ్ అయితే చూసారనమాట ఉన్నది, ఇంకా అక్కడికైతే వచ్చేసాము. థర్డ్ ఫ్లోర్ అంట. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నది ఫైనల్గా ఈ రోజైతే వెళ్తున్నాము. మీరు అందరూ ఎల్లుంటే మాత్రం ఇదేనా అని అనుకోవచ్చు, కాకపోతే ఇది మాకు చాలా ఇదనమాట. నా హెయిర్ స్ట్రైట్నింగ్ ఒకటి, అలాగే బార్బిక్యూ నేషన్ ఒకటి అనమాట. సో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నది ఫైనల్గా ఈ రోజైతే వెళ్తున్నాము. అయితే కువైట్లో ఉన్నప్పుడు అయితే మేము చూసాం, కానీ ఇలా బార్బిక్యూ నేషన్ అయితే లేదు, కానీ అన్లిమిటెడ్ ఫుడ్ అయితే ఉన్నది. కాకపోతే అక్కడ ఫుడ్ అంత బాగుండేది కాదనమాట. ఒకసారి వెళ్ళాం కానీ అంత ఇష్టంగా ఏం తినలేదు. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో వెళ్ళాము, అది బార్బిక్యూ నేషన్ కాదు, అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో దానికి వెళ్ళాము. ఫైనల్గా ఎప్పటి నుంచి ఇలా బార్బిక్యూ నేషన్కి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే ఈ రోజు అయితే వచ్చేసాము. నా బర్త్డే రోజున నా 2 కళలు అయితే నెరవేరని అని చెప్పేసి అనొచ్చు. ఇది మీకు ఏదో సిల్లీగా అనిపించవచ్చు, కాకపోతే నాకు ఇది చాలా పెద్ద విషయం అనమాట. సో అది ఇంకా బార్బిక్యూ నేషన్కి అయితే వచ్చేసామండి. ఇంకా లిఫ్ట్లో అయితే ఇలా చిన్న ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి. అక్కడ మనకి లైవ్లోని గ్రిల్ చేస్తూ ఉంటారు కదండి, అదంతా నాకు చాలా ఇష్టం. ఇంకా లైవ్ మ్యూజిక్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఫైనల్గా వచ్చేసాము. నా ఫేస్లో ఆనందం చూడండి. అక్కడ గ్రిల్ పెట్టేది ఉన్నది అని చెప్పేసి అంటా ఉన్నాను. దానికైతే ఎంటర్ అయిపోతున్నామండి. ఇక్కడ మనకి బర్త్డే జరిగినా, యానివర్సరీ జరిగినా, ఏదైనా సరే కేక్ కటింగ్ కూడా చేయిస్తారు కదా. సో అది కూడా ఉన్నదనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇంకా ఫస్ట్ ఎంట్రన్స్లో వాళ్ళు అడిగారు హ్యాపీ యానివర్సరీ అని. అయితే వెజ్ నాన్ వెజ్ కూడా ఉంటుందండి. మేమైతే నాన్ వెజ్ అయితే తీసుకున్నాము. మనకి ఇలాగా టేబుల్ పైన గ్రిల్ పెట్టుకోవడానికి అయితే ఉంటుంది కదా. సో అదైతే ఓపెన్ చేస్తారనమాట. ఇక్కడైతే ఇప్పుడు రంజాన్ స్పెషల్ అయితే జరుగుతుందండి. అంటే రంజాన్ మంత్ కదా, కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని స్పెషల్ రెసిపీస్ కూడా ఉన్నాయంట. సో ఫస్ట్ అయితే గ్రిల్ అయితే పెట్టేస్తున్నారండి. ఇది చూడగానే మా పిల్లలు అయితే మంట కాగుతున్నారు. అందులో నుంచి హీట్ కింద అయితే వస్తుంది కదా, అయితే అలా కాసుకుంటా ఉన్నారనమాట. అయితే ఇక్కడ ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట, ఏదేది ఆఫర్ ఉంది, ఏది అలాగని చెప్పేసి.
చెప్పేసి. అయితే ఇప్పుడు రంజాన్ మంత్ కదండి, ఇంకా రంజాన్ స్పెషల్గా ఈ కొన్ని అయితే చేశారంట. ఫస్ట్ అయితే పెట్టారు మాకు. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మటన్ వడ అనమాట. సో మటన్ కీమా చేసేసి దాంతో అయితే చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్లోని మాకు మటన్ కీమా ఉంటుంది కదండి, సో ఆ మటన్ కీమా పెట్టి దాన్ని అలా ఫ్రై చేశారనమాట బ్రెడ్లోని. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మటన్ కీమా అయితే పెట్టారు. సో ఇలాగే ఇది రంజాన్ మంత్ స్పెషల్ అంటే అండి, ఇంక ఇవైతే పెట్టారు. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. సో మేము కరెక్ట్గా టయానికి వెళ్ళామనిపించింది అనమాట. ఈ మంత్లో వెళ్ళినందుకు మంచి ఫుడ్ తిన్నామనిపించింది మాకైతేని. చాలా బాగున్నదండి ఫుడ్ అయితేని. మా హస్బెండ్ అయితే ఎన్నిసార్లు చెప్పారంటే, ఇంత మంచి రెస్టారెంట్కి వచ్చాము ఇలాంటి దానికి రావాలని ఎన్నిసార్లు నాతో అన్నారో. యాక్చువల్లీ నాకే ఉన్నది, మా హస్బెండ్కి ఏమీ లేదు, తెలియదు అనమాట. ఇంక నేను చెప్పగానే చాలా బాగున్నది, మనకి బయటకు వెళ్తేనే మనం ఇంత ఫుడ్ తీసుకోలేము, ఒక 2-3 తీసుకున్నందుకు చాలా కాస్ట్ అయిపోతుంది, కానీ ఇలా అన్లిమిటెడ్ ఫుడ్ తీసుకున్నందుకు మనకి చాలా మంచిది అయ్యింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఒకసారి 2 సార్లు కదండి, చాలాసార్లు అయితే చెప్పారనమాట. అంత బాగున్నది ఫుడ్ అయితేని. నేనేమి వాళ్ళకి ప్రమోషన్ చెయ్యట్లేదు, కానీ మేము తిన్నది మీతో షేర్ చేసుకుంటున్నాము. ఆ స్టైల్ చూసావా, తిను. బాబా చూడు సారి, విరాజ్ చూడు. అబ్బాయి చూసారా, నైఫ్తో తీసుకుని మరీ కట్ చేసుకొని తింటున్నాడు. నేను మామూలుగా తినేసాను, అలాగే తినాలంట. సో మా అబ్బాయి అయితే నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత వచ్చేసి చికెన్ కబాబ్ అయితే ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి వైట్ కలర్లో ఉన్నది కదండి, అది పొటాటో అంట. సో పొటాటోకి మనకి పైన సాస్ వేసి అయితే ఇచ్చారు. సో అది కూడా బాగుంది. తర్వాత అయితే గ్రిల్ అయితే స్టార్ట్ అయిందండి. వాళ్ళు ఒక్కొక్క స్టార్టర్ తెచ్చి అయితే పెడతా ఉన్నారు. ఇంక దీని మీద పెడితే మనకి కింద నుంచి హీట్ వస్తూ ఉంటుంది కదా, మనం వేడివేడిగా తినడానికి అయితే ఉంటుంది. ఇక్కడైతే కొన్ని రకాలు అయితే పెట్టారు. అవి ఏమేమి పెట్టారని చెప్తాను. ఫస్ట్ అయితే ఫ్రాన్స్ పెట్టారు. ఫ్రాన్స్, చికెన్, ఫిష్, ఇంకా మటన్ అనమాట. సో మటన్ ఏంటంటే రంజాన్ స్పెషల్గా మటన్ అయితే పెట్టారు. అక్కడ బాక్స్లా కనిపిస్తుంది కదండి, సో అది మటన్ రెసిపీ అంట. సో మనకి ఎంతసేపు కూర్చుని తిన్నా నో ప్రాబ్లం, కూర్చుని ఎంతసేపు అన్నా వేడివేడిగా తీసుకుని అయితే తినచ్చు. ఇంక దాంతోపాటు కాంప్లిమెంటరీ డ్రింక్ కింద అయితే ఈ థమ్స్అప్ డ్రింక్ అయితే ఇచ్చారండి. ఇంకా రకాలు ఉన్నాయి, కాకపోతే ఇంకా అవి ఎలా ఉంటాయో ఏంటో తెలియదు, ఎప్పుడు తాగదు కదని చెప్పేసి మేమైతే ఇలా థమ్స్అప్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ అయితే ఫ్రాన్స్ అయితే ట్రై చేస్తాను. ఓకే 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 అన్నీ తింటాను. చాలా రొయ్యరా, అది మటన్ చెక్క అవుతుంది, ఇంటికి తాగక్కర్లేదు. విరాజ్ని విన్నుని ఊరికి పంపించేసి మన ఇద్దరం వస్తాం సింగిల్గా. విరాజ్ని విన్నుని ఊరికి పంపించేసి మన ఇద్దరం వస్తాం సింగిల్గా. మా పిల్లలు ఏమంటారా అని చెప్పేసి మా హస్బెండ్ సరదాగా అంటా ఉన్నారండి. ఈ స్టార్టర్లోనే క్రిస్పీ కార్న్ కూడా ఉంటుంది అనమాట, అది చాలా బాగుంటుందండి. అలాగే సూప్ కూడా తీసుకుని వచ్చారు. సూపు మటన్ సూప్ అనమాట. మటన్ సూప్ ఒకటే ఉంది, ఏదో లైట్గా టేస్ట్ అయితే చేసాము. ఇంకా స్టార్టర్స్ అయితే అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ కోర్స్లోకి అయితే వచ్చామన్నమాట. ఇంకా స్టార్టర్స్ స్టాప్ చేస్తామంటే ఇంక మళ్ళీ తినడానికి అయితే ఉండదండి, మనకి ఆ గ్రిల్ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. ఇప్పుడైతే మెయిన్ కోర్స్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నా చూపిస్తాను. ఫస్ట్ అయితే వెజ్ రెసిపీస్ అయితే ఉన్నాయండి. రైస్ ఉంది, దాంతోపాటు ఒక గ్రేవీ కర్రీ ఉంది, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఉన్నది, ఇంకా పప్పు ఉంది, ఇంకా పొటాటో కర్రీ కూడా ఉందన్నమాట. అలాగే నూడిల్స్ ఉందన్నమాట, వెజిటేబుల్ నూడిల్స్. అలాగే వెజిటేబుల్స్ కూడా కొంచెం ఫ్రై చేసి అయితే పెట్టారు. నాన్ వెజ్ రెసిపీస్ వచ్చేసి ఏంటంటే చికెన్ ఉంది, మటన్ ఉంది, ఫిష్ ఉంది, దాంతోపాటు మనకి హలీం కూడా ఉన్నదండి. సో ఇప్పుడు రంజాన్ మంత్ కాబట్టి హలీం కూడా ఉందన్నమాట. కాకపోతే హలీం అంత బాగోలేదన్నమాట, టేస్ట్ ఏమీని అస్సలు బాగోలేదండి హలీం అయితేని. మటన్ కర్రీ అయితే చాలా బాగుందన్నమాట. చికెన్ అయితే వేసుకోలేదు, మటన్ అయితే వేసుకున్నాం కొంచెం. కాకపోతే స్టార్టర్స్ తిన్నప్పటికీ మనకు కడుపు అంతా ఫుల్ అయిపోతుందండి. ఇంకా ఈ మెయిన్ కోర్స్ అంత ఏమీ తినలేమన్నమాట. సో అక్కడైతే సలాడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా తర్వాత వచ్చేసి బిర్యానీ అనమాట, వెజ్ బిర్యానీ, ఇంకా మటన్ బిర్యానీ అయితే పెట్టారు. సో మటన్ బిర్యానీ మాత్రం చాలా టేస్టీగా ఉందండి. ఒక స్పూన్ అయితే తిన్నాను అనమాట, చాలా బాగుంది. అంతే ఎక్కువ వేసుకోకు.
ఇంకేం వేసుకుంటావు? మటన్ కర్రీ ఇది. అవునా? ఎటు నిండా ఇన్ని కనిపిస్తున్నాయి కానీ అసలు తినలేకపోయామన్నమాట. సో మా అమ్మాయి తింటుందని చెప్పేసి 2 పన్నీర్ ముక్కలు కూడా వేసుకుని వచ్చాను. పన్నీరు, ఇంకా మటన్ దమ్ బిర్యానీ, ఇంకా మటన్ కర్రీ, దాంతోపాటు అదేంటి హలీం అనమాట. సో అవి అయితే వేసుకుని వచ్చాను. పిల్లలు అయితే ఇవి ఐస్ క్రీమ్స్ అయితే ఉన్నాయండి. ఐస్ క్రీమ్స్ ఇంకా గులాబ్ జాములు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ వేసుకుని అయితే వాళ్ళు వచ్చారు. ఇంక మేమైతే తింటా ఉన్నాము. నూడిల్స్ తింటారా? మెయిన్ కోర్స్ అయితే అలా ఏదో తినేసి ఇంక పక్కన పెట్టేసాము. తర్వాత అయితే నేను ఇవి కుల్ఫీ అయితే ఉన్నదండి. కుల్ఫీ ఇంకా బ్రౌనీ అయితే ఉన్నదనమాట. ఇంకా చాలా ఉన్నాయి, జిలేబీ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నేనైతే కుల్ఫీ తెచ్చుకున్నాను, దాంతోపాటు బ్రౌనీ తెచ్చుకుని అయితే తిన్నాను అనమాట. ఇది తిన్న తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయింది. మామూలుగా పెట్టి మూతి వీడియో తీస్తున్నారు. ఆగా లోపల పెట్టేసుకో. సంవత్సరాలు చేస్తున్నాను. ఓకే కట్ చేసే కట్ చే. ఎక్కడ లీజర్ బాబీక్యూ నేషన్కి మెయిన్ కేక్ కటింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లాస్ట్ అయితేనే మొత్తం సాంగ్స్ పెట్టి ఆ స్టాప్ అంతా వచ్చి క్లాప్స్ కొడతా ఉంటారు. మా హస్బెండ్ వాళ్ళని తీయడం మర్చిపోయారు అనమాట. ఈ విధంగా చిన్న కేక్ తెచ్చి దాని మీద పక్కన కూడా ఒక కేక్ బొమ్మ కింద అయితే వేశారండి. షుగర్తో వేసినట్టున్నారు మేబీ. సో దాని మీద కూడా హ్యాపీ బర్త్డే అని రాశారనమాట. కేక్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ కేక్స్ చాలా బాగుంటాయి అనమాట, చాలా టేస్టీగా ఉంటాయి. కూల్ కేక్స్ ఉంటాయి మెయిన్లీ ఎక్కువ. సో అది కూడా ఎగ్లెస్ ఉంటుంది అనమాట, ఎగ్ ఉండదు. ప్రతిదీ ఇక్కడ నాన్ వెజ్ అంత ఎక్కువ తిన్నారు కాబట్టి ఎగ్లెస్ కేక్స్ అయితే ఉంటాయి. సో ఇలా అయితే జరిగిందండి నా బర్త్డే అయితేని. ఇలా బాబీక్యూ నేషన్లో నా బర్త్డే అయితే ఎండ్ అయిందనమాట. మీకు ఎలా అనిపిస్తుంది అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.